ఈరోజు తమ్నెల్ చూసే ఉంటారు కదా, తమ్నెల్ గురించే మాట్లాడుకుందాము. సో జనరల్గా నా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎవ్రీ వన్ హ్యాజ్ ఎన్ పర్సెప్షన్స్. సో ఈ పర్సెప్షన్స్ అనేది నాదో ఒకటి ఉంటే వేరేది ఇంకొకలా ఉంటుంది. సో నావి మాత్రమే ఉంటాయి, నా ఒపీనియన్స్ చెప్తున్నాను. ఓకే, సమ్ ఫ్యాక్ట్స్ రిపోర్ట్స్ చూసి చెప్తాను. సో మీరు తమ్నెల్లో చూసే ఉంటారు. సో దాన్ని బట్టి చిన్న సామెత కూడా చెప్తాను. దొరికితే దొంగ, దొరకపోతే దొర. రియల్ లైఫ్లో కూడా సేమ్ ఇలాగే జరుగుద్ది. ఏదైనా ఒక కేసు జరిగితే మనం దొరకనంత వరకే, దొరికితే మనమే పెద్ద సెన్సేషన్ అయిపోతాం న్యూస్లో. సో ఎగ్జాక్ట్గా అలాగే జరిగిందనమాట. ఒక ఆఫీసర్, సివిల్ సర్వెంట్ అనమాట. ఓకే, జనరల్గా ఇలాంటివి జరుగుతుంటాయి. మీరు పూజా కేట్కర్ కేసు వినే ఉంటారు, చూసే ఉంటారు. అంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని యూపీఎస్సీలో కొంచెం ఎక్కువ రిజర్వేషన్ పొందేసి క్రాక్ చేసిందనమాట, మొత్తం బయటపడిందనమాట. సో విచిత్రం ఏంటంటే ఆవిడ దొరికింది. దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన ఇలాంటి ప్రిపేర్ అవుతూ. ఇక్కడ ఏం చెల్లుతుందంటే మనీ అండ్ మజిల్ పవర్ యూజ్ చేస్తారనమాట. సో ఎగ్జాక్ట్గా ఇలాగే జరుగుతాయి ప్రతి ఒక్క దాంట్లో. అంటే వీళ్ళు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళిద్దరు, ఇప్పుడు నేను చెప్పిన పూజా కేట్కర్ కానీ, లేదంటే ఇప్పుడు తమ్నెల్లో చూపించిన ఇది కూడా చెప్తాను, ఈ స్టోరీ కూడా చెప్తాను. సో వీళ్ళు ఏంటంటే జనరల్గా దొరికారు. దొరకని వాళ్ళు కొన్ని వందల మంది, అసలు ఎంతోమంది ఉన్నారనమాట. ఎంత అంటే అసలు చెప్పలేము అనమాట. మీకు ఇప్పుడు పూజా కేట్కర్ కేసు ఉన్నారు కదా, ఆవిడ దొరికింది. కానీ మిగతా వాళ్ళు ఎంతోమంది సక్సెస్, అంటే యూపీఎస్సీలో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. సేమ్ అదే విధంగా ఎగ్జాక్ట్గా చేసిన వాళ్ళు. సో నేను ఇప్పుడు ఈ తమ్నెల్లో ఉన్న కేసు చూసి నేను కూడా చాలా, అంటే ఏంటి ఇలా ఉన్నారు ఏంటంటే స్టోరీ చెప్తాను వినండి. స్టోరీ, ఆవిడ పేరు ఎన్ బోరా. ఐ థింక్ షీ బిలాంగ్స్ టు అస్సాం స్టేట్ అనుకుంటా. పీసీఎస్ క్రాక్ చేసింది. సో 2019 ఐ థింక్ 2019లో క్రాక్ చేసింది. ఎగ్జాక్ట్గా 6 ఇయర్స్ తన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 2019లో క్రాక్ చేసి ట్రైనింగ్ తీసేసుకొని 17లో క్రాక్ చేసినట్టుంది, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ ఎనీవే 2019 నుంచి కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు తను అట్లీస్ట్ అప్రాక్సిమేట్గా 2 crores, అంటే జనరల్గా ఒక సర్వెంట్ది, ఒక పబ్లిక్ ఆఫీసర్ది, గవర్నమెంట్ ఆఫీసర్ జనరల్గా 50,000 60,000 ఉంటాయి. అదే స్టార్టింగ్లో మహా అయితే. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ పెడితే ఒక 70-80 అనుకో. పోనీ 80 into 12 వేసుకో. అలా చూసినా కానీ రాదు కదా. మహా అయితే 10 లక్షలు వస్తాయేమో. 10 లక్షలు కూడా అంత రావు ఒక సంవత్సరానికి. బట్ ఈ గ్యాప్లోనే తన దగ్గర అట్లీస్ట్ 2 crores దొరికాయి. 2 crores కూడా దాంట్లో ఆల్మోస్ట్ ఒక గోల్డ్ ఎక్కువ ఉంది, అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ సపరేట్ క్యాష్ ఉంది. బల్క్ అమౌంట్ ఆఫ్ క్యాష్ దొరికింది. ఆల్రెడీ తన మీద స్టార్టింగ్లోనే 1 year లోపే తన మీద అలిగేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే తను జాయిన్ అవ్వటం కమిషనర్గా జాయిన్ అయింది. దాన్ని ఏమంటారు, ఏదో కమిషనర్ అంటారు, అసిస్టెంట్ కమిషనర్గా జాయిన్ అయింది అనుకుంటా. ఓకే, ప్రజెంట్ ఆవిడ సర్కిల్ ఆఫీసర్. ఐ థింక్ ఎగ్జాక్ట్గా పోస్ట్ తెలియదు, సర్కిల్ ఆఫీసర్ అని ఉంది. చూశాను, నేను రిపోర్ట్ చూశాను. అంటే ఒక రైడ్ చేస్తే, అంటే సీఎం ఆఫీస్ నుంచి సమ్ అఫీషియల్స్ ఉంటారు కదా, హైయర్ అథారిటీస్ వాళ్ళు రైడ్ చేస్తే ఇలా మొత్తం తన క్యాష్ 5th floorలో తన క్యాష్, ఈ గోల్డ్ ఇవన్నీ చూసి మ్యాచ్ చేస్తే అది సంబంధం లేదు. తన వచ్చే శాలరీ, ఆవిడ దగ్గర ఉన్న ప్రాపర్టీకి సంబంధం లేదు. అసెట్స్, క్యాష్ అంతా అసలు ఎంతలా అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎంత 10% కాదు, 20% కాదు, ఇంకా డబుల్ దాన్ దట్ అని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆవిడ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఎలా సంపాదించింది అనేది మొత్తానికి సీజ్ చేశారు. బట్ ఎనీవే ఆవిడ ప్రస్తుతానికైతే ఇంకా ట్రయల్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇంకా ప్రూవ్ చేయాల్సింది. ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయిన తర్వాత తను సస్పెండ్ చేయటమో ఇంకేదో చేస్తారు. సో అదంతా సెకండరీ. సో నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, ఇక్కడ పబ్లిక్ సర్వీస్ అనేది నాకు తెలిసి ఇక్కడ మ్యాటర్ కాదు. ఎందుకంటే ఇక్కడ పర్సనల్ గెయిన్స్ కోసమే వచ్చేవాళ్ళే తప్ప ప్రొఫెషనల్గా పనిచేయాలి, సేవ చేయాలి, అసలు ఈ మాటే అబద్ధం నా దృష్టిలో. ఈ పబ్లిక్ సర్వీస్ అనేది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే 90% వీళ్ళు చేయరు. 10% వదిలే, వాళ్ళని రిజర్వ్ చేసేద్దాం. వాళ్ళు డైమండ్స్ అనుకున్నాం, పక్క పెట్టేయండి. ఓకే, అంటే చాలా వాళ్ళని రేర్ పర్సన్స్ అనమాట. మిగతా వాళ్ళు 90% ఉంటారు. 90%, 95% వేసుకోవచ్చు. వీళ్ళందరూ పబ్లిక్ సర్వీసే ఒక అబద్ధం చెప్పి వస్తారనమాట. అబద్ధం చెప్పిన వాళ్ళు పబ్లిక్ మనీని ఎలా వేస్ట్ చేస్తారంటే,
అరే మనం అది ఒకళ్ళ కష్టం, ఒకళ్ళ ట్యాక్స్ పేరు వాడు తినకుండా ఒకళ్ళ గవర్నమెంట్ అఫీషియల్గా నీతిగా ఉండి పని చేయండి అని అడిగితే వాళ్ళు ఒక్కళ్ళు పని చేయరనమాట. సో నేను ఈ షాక్ చూసిన తర్వాత ఈ కేసు చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఏంటి తను వచ్చి ఎగ్జాక్ట్గా 6 years టెన్యూర్, అంటే టెన్యూర్ కాదు ఎక్స్పీరియన్స్ అనమాట, ఆఫీస్లోకి వచ్చి ఇంత సంపాదించింది. ఇంకొంచెం ముందుకు పోతే ఇంకెంత సంపాదిస్తారు. సో పబ్లిక్ సర్వీస్ అనే దానికి మీనింగ్ లేదనమాట. సో నేను జనరల్గా ఎవరైతే పబ్లిక్ సర్వీస్ అంటారో, నాకు తెలిసి మీలో చాలామందికి పబ్లిక్ సర్వీస్ అనేది ఉండదు. నాకే కాదు, ఎవరికీ ఉండదు. రేరెస్ట్ డైమండ్స్ ఉంటారు. సో వాళ్ళు నిజంగా దానికి న్యాయం చేస్తారు, ఆ పోస్ట్కి కానీ వాళ్ళు పరీక్ష ప్రిపేర్ అయినందుకు కానీ. మిగతా వాళ్ళంతా ట్రాష్ పర్సనల్ గెయిన్స్. మీరు ఎక్కడైనా చూడండి, ఐఏఎస్ ఆఫీసర్లో రేర్గా మంచి చేస్తున్నట్టు కనిపిస్తారనమాట. దేర్ ఒక నెక్సెస్ ఉంటుంది అనమాట. ఏంటంటే జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇలాంటి పెద్ద ఆఫీసర్స్, సివిల్ సర్వెంట్స్ ఎవరిని పెళ్లి చేసుకుంటారు తెలుసా? ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళ డాటర్స్ని కానీ వాళ్ళ సన్స్ని కానీ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి చాలా నెక్సెస్ ఉంటుంది. అది కాక వీళ్ళు ఈ ఎమ్మెల్యే, ఎంపీకి బిజినెస్ ఉంటాయి అనమాట. సో ఇవంతా ఇంటర్లింక్ అనమాట. ఇవన్నీ ఒకళ్ళే ఇంటర్లింక్ చేసుకుంటారు. అంటే ఎలా అంటే దీన్ని పురాతన కాలం అనుకోవచ్చు. రాజులు ఉన్న టైంలో ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యానికి గొడవలు కాకూడదంటే ఒక రాజు కొడుకు ఇంకొక రాజు కూతురిని పెళ్లి చేసుకోవాలంటారు. అంటే కిన్షిప్ క్రియేట్ చేసుకోవడం కోసం. ఎగ్జాక్ట్గా ఇలాగే జరుగుద్ది అనమాట. ఎమ్మెల్యే, బ్యూరోక్రాట్ ఇద్దరు కాన్ఫ్లిక్ట్లో రాకుండా ఇలాంటివి చేసుకుంటారు అనమాట. ఇలా చేసేసి పబ్లిక్ మనీ అంతా దోచేసి అంతా మొత్తం కుప్పలు తీర్చేస్తారు. మనలాంటి వాళ్ళు చూస్తే ఈ ఎగ్జామ్లన్నీ ఇదని మనం ప్రిపేర్ అవుతుంటాం అనమాట. ఓకేనా? వీళ్ళు సర్టిఫికేట్లు, ఫేక్ సర్టిఫికేట్లని ఇదని చేసుకుంటారు. ఈరోజు న్యూస్ పేపర్ ఒకటి చదివాను, ఆర్టికల్లో ఏముందంటే ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్లో జరిగింది. నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఆ ఆర్టికల్ ఏమనుందంటే 5 సివిల్ సర్వెంట్స్ ఉన్నారు. దాంట్లో 5 ఐఏఎస్ ఆఫీసర్లే. దాంట్లో వాళ్ళు ఏంటంటే ఫేక్ రిక్రూట్మెంట్ అనమాట. అంటే పీసీఎస్లో, ఛత్తీస్గఢ్ పీసీఎస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. చూడండి, మనం అంత కష్టపడి చదువుకుంటాము, వీళ్ళు చేసేది మనకి ఇచ్చేది అది. మనం వాళ్ళంతా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టేసుకోవడం, వాళ్ళ సొంత డాటర్లకి ఇచ్చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ సొంత కొడుకులకి, కూతుర్లకి వాళ్ళు పోస్టులు ఇచ్చేసుకున్నారు అనమాట. ఏం లేవు, వాళ్ళ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, మిగతాదంతా వాళ్ళు చూసేసుకున్నారు. మీ కేసు ఎగ్జాక్ట్గా 5 ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు. ఈరోజు న్యూస్ చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత ఎగ్జామ్ ఏంటో కూడా అర్థం కాదనమాట. మన కోసం ప్రిపేర్ అవ్వడం తప్ప సొసైటీ ఇవన్నీ చాలా రేర్ అనమాట మంచి జరగాలని. అది మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. ప్రిపేర్ అవుతాం కాదు, అన్నింటికి సిద్ధమవుతారు. పొలిటీషియన్స్ కానీ ఎవరికైనా కానీ. మీకు టీఎన్ శేషన్ గుర్తే ఉంటుంది, మీకు తెలుసో లేదో తెలియదో, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అతని గురించి ఒకసారి చదవండి. ఓకేనా? నెగిటివిటీ ఏం కాదు, ఇది నా పర్సెప్షన్ అంతే. ఎవరిది అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి కదా. ప్రస్తుతానికైతే నా మైండ్ ఇలా తిరుగుతుందనమాట. అంటే పబ్లిక్ సర్వీస్ అనేదానికి మీనింగ్ లేకుండా అయిపోతుంది. పబ్లిక్ అసలు అంత మొత్తం నాశనం అంతే. ఎలా అంటే సిస్టమ్ అంతా దాన్ని ఏ విధంగా కూడా చెప్పాలో కూడా తెలియదు అనమాట. మన లాంటి వాళ్ళు వేలు కట్టేసి ఇలా ప్రిపేర్ అయిపోయి అన్నీ చేసేసి ఎగ్జామ్కి వచ్చేసరికి లిస్టులో ఉండకపోవటం, మన పేర్లు రాకపోవటం, తీరా మన పోస్ట్ ఎవరికి వెళ్ళిపోవటం, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి, డబ్బులు పెట్టి, మనీ పవర్ యూజ్ చేసుకొని ఎంత బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. ఇక్కడ రియల్గా సర్వ్ చేయాలనుకునేవాడు ఎవడు, దోచుకోవాలనుకునేది ఎవడు, అసలు అర్థం కాదు ఇక్కడ. సో మీకు ప్రతి ఒక్కరికి, ఎవరైతే బిగినర్స్ ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అంటే ఈ సినిమాలో డైలాగ్ ఏదో ఉంటుంది, ఇది డైలాగ్ అని కాదు, రియల్ లైఫ్లో నిజంగా నేను నమ్మలేదు కానీ నాకు అర్థమైంది. చిన్నప్పుడు నేను చూసినప్పుడు అర్థం కాల. అంటే ప్రపంచం కోసం కలగనొద్దు, మీకోసం మీరు కలగనండి, మీ ఫ్యామిలీ కోసం కలగనండి అని ఏదో డైలాగ్ ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇదే అనమాట. ఈ ప్రపంచం కోసం కలగంటే తొక్కేస్తారనమాట. అది మన కోసం కలగన్నామంటే చాలా యూజ్ అవుద్ది. అది అందుకే వాళ్ళ కోసం కలగన్నారు కాబట్టి వాళ్ళు దోచేసుకుంటున్నారు. మనం సేవ చేయాలని కలగంటాం చూసావా, అప్పుడు మనం తొక్కేస్తారనమాట. సో ఇక్కడ సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫిష్నెస్, పర్సనల్ గెయిన్సే ఎక్కువ, రియల్గా ఏం లేవు. సో అందుకే చెప్తున్నాను, ఒకవేళ పబ్లిక్ సర్వీస్ అనే పేరు కాకుండా నేను గొప్పగా ఎదగాలి, లేదంటే నాకు ఒక డెసిగ్నేషన్ కావాలి అనే విధంగా ప్రిపేర్ అయితే
వి విల్ బి సేఫ్. ఎందుకంటే మనకు కూడా సొసైటీ సహకరిస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా, మనం కష్టపడి చదువుకుంటున్నాము, ఇంకేదేదో చేస్తున్నాము, మనకి వేలు కోచింగ్లకు కడుతున్నాము, కానీ ఇక్కడ మన ఇంటెన్షన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మన లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే చదువుకోకుండా లేదంటే ఇంకేదో చాలా ఇబ్బందులు పడుతున్నారు లైఫ్లో అని, వాళ్ళకి ఏదో మన నుంచి మంచి చేయాలని. బట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటే ఇక్కడ మనం మంచి చేయాలనుకున్నా కానీ మనకు అవకాశం రాదనమాట. కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ క్లియర్గా ఉంటాయి. వచ్చిన తర్వాత దోచుదొబ్బుదాం, సొసైటీలో పేరు కావాలి, ప్రెస్టేజ్ కావాలని వస్తారు. సో వాళ్ళు రావటం ఆ ఇంటెన్షన్స్ వస్తారు, చెప్పడం మాత్రం మనకి ఏం చెప్తారు, సేవ అని చెప్తారు ఇంటర్వ్యూలో. కానీ సో వాళ్ళు దోచుకుంటారు. సో అందుకే చెప్తున్నాను, మైండ్ సెట్ ఇలా కూడా మార్చేసుకోవటం, యూపీఎస్సీకి తగ్గట్టు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి తగ్గట్టు ప్రిపేర్ అవ్వటం చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. సో ఆ విధంగా మైండ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటే నెగిటివ్గా ఏం చెప్పలేదు, బట్ ఈ విధంగా కూడా ఉంటుంది, ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు అని చెప్తున్నాను.